ఈ వారము నేటి దినము ఏ పండుగ చెప్పండి? ఎవరు మాట్లాడాల? త్రిత్వాదివార పండుగ. ఆలోచనే లేదు. అంటే ఈ తలంపే లేదేమో అనుకుంటున్నాను నేను. ఎవరేం మాట్లాడడంలే అనమాట. ఈ టైం టేబుల్ అంతా మనం తెలుసుకోకపోతే ఎట్లా? రేపు అంటే ఇందాక మనం ఆరాధనలో విశ్వాస ప్రమాణం చెప్తున్నాం. విశ్వాస ప్రమాణంలో ఏముంటుందంటే టైం టేబుల్ అంతా ఉంటుంది. అవునా? టైం టేబుల్ అంతా అంటే ఎప్పుడేం జరుగుతుందో అంతా ఉంటుంది అక్కడ. అంటే ప్రభు వచ్చేది, విశ్వాసులు వెళ్ళిపోయేది, 1000 ఏళ్ళ పరిపాలన, ఆ తర్వాత అంత్యక్రీస్తు, ఆ నరకంలో సైతాన్ని వేసేది. అందుకే అది బాగా మనము అబ్జర్వ్ చేస్తూ చెప్తే ఆ టైం టేబుల్ మనకు అర్థమవుతుంది. ఇప్పుడు స్కూల్కి వెళ్ళే విద్యార్థికి ఏ సబ్జెక్టు తర్వాత ఏ సబ్జెక్ట్ అనేది ఉంటుంది. వాళ్ళకి టైం టేబుల్ ఉండదా? స్టూడెంట్స్కి తెలుసు. ఇప్పుడు నెక్స్ట్ మ్యాథ్స్, తర్వాత సైన్సు, అట్లా ఉంటుందన్నమాట. ఇంగ్లీషు ఏదో ఒకటి, నెక్స్ట్ ఇది అని తెలుస్తుంది వాళ్ళకి. అట్లనే మనకు బైబిల్ యొక్క టైం టేబుల్ మనకు తెలియాలి. లేకపోతే మనం సిద్ధపడలేము. రాకడ కాలంలో మనమున్నాము. ఎవరు రాకడ కాలంలో? యేసుక్రీస్తు వారి రెండవ రాకడ కాలంలో మనమున్నాము. ఆయన రాగానే ఏం జరుగుతుందో మనకు తెలియాలి. ఆయన రాగానే ఎక్కడికి వస్తారు? కొంతమంది మాట్లాడడంలా, నిద్రలో లేపి అడిగినా చెప్పేయాలన్నమాట. ఎక్కడికి వస్తారంటే మధ్యాకాశంలోని. ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తారు? పరలోకము నుండి మధ్యాకాశానికి. అందుకే మనం బైబిల్ తరగతులు పెట్టుకొని చెప్పుకోవాలన్నమాట. ఇవన్నీ ఒక అర్ధ గంటలో చెప్తే ఏం అర్థం కావు. ఎందుకంటే ఒక వారానికి ఒకసారి ఏం చెప్తాం? కొంచెం సబ్జెక్టు. అది బాగా వినాలి. పరలోకములో నుండి మధ్యాకాశములోనికి రాగానే సిద్ధపడిన సంఘము, అందరు కాసుమా? అందరు కాదు. క్రైస్తవ సంఘములోనే చెప్పండి, సిద్ధపడిన వారు. ఎంత ప్రమాదం ఉంది ఈ మాటలో. అంటే సిద్ధపడని వారు కూడా ఉంటారా? ఉంటారు. క్రైస్తవులే కానీ ప్రార్థన చేయని వారు, క్రైస్తవులే కానీ బైబిల్ చదవని వారు, క్రైస్తవులే కానీ ఆదివారపు. మరి వీళ్ళందరూ సిద్ధపడిన వాళ్ళేనా? మాట్లాడరేమ్మా? అదే అంటున్నా నేను. క్రైస్తవులే కానీ సన్నిధి అనుభవం లేనివారు, భక్తి లేనివారు, విశ్వాసం లేనివారు, పరిశుద్ధత లేనివారు, సిద్ధపాటు లేదు. వీళ్ళందరూ సిద్ధపడని వారు. ఈ సిద్ధపడని వారు మేఘమెక్కలేరు. ఎవరు మేఘమెక్కేదంటే సిద్ధపడిన వారు. అంటే ప్రార్థించేవారు. సిద్ధపడాలంటే ఏం చేయాలి? ఎప్పుడో? వారానికి ఒకసారా? నెలకు ఒకసారా? సంవత్సరానికి ఒకసారా? రోజుకు ఒకసారా? పోనీలేమ్మా, రోజుకు ఒకసారైనా చేస్తే మంచిది. దావీదు గారు ఎన్నిసార్లు చేశారు ప్రార్థన? 3 మారు. దానియేలు గారు 3 సార్లు. అంటే ఉదయము, మధ్యాహ్నము. అంటే మనం ఎన్నిసార్లు తింటున్నాము? అంటే పూటకు ఒక చొప్పున మనం ప్రార్థన చేయాలి. అంతేనా? 3 మారు. పోనీ కనీసం ఉదయ సాయంకాలమైనా, మధ్యాహ్నం లేదనుకోండి. అయ్యగారట మధ్యాహ్న సమయంలో టైం లేకపోతే అయ్యగారు వార్డెన్గా చేసేటప్పుడు, టీచర్గా పనిచేసేటప్పుడు ఒకే ఒక ప్రార్థన, చిన్న ప్రార్థన, తండ్రి మీ రాజ్యానికి రెండవ రాకడకు మమ్మను సిద్ధం చేయండి, యేసు నామములో అడుగుచున్నాం ఆమెనని పోనిచ్చేవారంట పిల్లల్ని. అట్లా టైం లేని టైంలో సూక్ష్మ ప్రార్థనైనా చేసుకోవాలి, కానీ ప్రార్థన మానకూడదు. ఖచ్చితంగా
మనం సిద్ధపడే క్రైస్తవులుగా ఉందామా, సిద్ధపడని వారిగా ఉందామా? చెప్పాలి. సిద్ధపడాలి. సిద్ధపడినప్పుడే మనం మేఘమెక్కుతాం. ఆ తర్వాత ఏం జరుగుతుంది? మిగిలిన వారికి శ్రమలు, అక్కడేమో విందు. ఆ తర్వాత ఏం జరుగుతుంది? 1000 ఏళ్ళ పరిపాలన. ఆకాశం కొత్త ఆకాశంగా చేస్తారు, ఈ భూమిని కొత్త భూమిగా చేస్తారు. దేవుడే పరిపాలిస్తారు. అప్పుడు దేవుడే రాజు. ఇప్పుడు పార్టీలు పరిపాలిస్తాయి. ఇప్పుడు గెలిస్తే, ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీ ఎన్ని సంవత్సరాలు మాట్లాడాలి? 5 ఏళ్ళే. మళ్ళీ 5 ఏళ్ళకి మరలా ఓట్లు వేయాలి. కానీ యేసు ప్రభువారు ఎన్ని సంవత్సరాలు పరిపాలిస్తారు? చెప్పాలి. 1000 ఏళ్ళు. అప్పుడు ఆయన పరిపాలించే సమయములో, దయచేసి వినాలి, పరిపాలించే సమయములో ఎటువంటి సమస్య ఉండదు, వ్యాధి ఉండదు, జబ్బులు ఉండవు, హాని చేసుకోవడం ఉండదు, క్రూర జంతువులు కూడా హాని చేయవు. ఎందుకంటే చెప్తారు ఎవరైనా, 1000 ఏళ్ళ పరిపాలనలో దేవుడే రాజు. కలహాలు ఉండవు, కీడు ఉండదు, పాపం ఉండదు. ఎందుకో చెప్తారా? అందుకే టైం టేబుల్ నేను ఇందాక చెప్పాను. విశ్వాస ప్రమాణము ఖచ్చితంగా మీరు ఊరికే చెప్పేయడం కాదు కానీ దాంట్లో అర్థం చేసుకోవాలి. ఆ 1000 సంవత్సరాలకు ప్రభు పరిపాలించే ముందు ఏం చేస్తారంటే అపవాదిని సాతానును మట్టులేని గొయ్యిలో వేస్తారు. ఇది తెలుసుకోకపోతే ఎట్లా? మనం వాడుండడు. ఒకసారి చదువుతానైనా 20వ అధ్యాయం ప్రకటన గ్రంథము 1వ వచనంలోనే ఉంటుంది చూడండి. పెద్ద సంఖ్యలను చేతపట్టుకొని అగాధం యొక్క తాళపు చెవిగల యొక్క దేవదూత పరలోకముడి దిగివచ్చుడు చూచి తిని. దేవదూత అంటే పరలోకము నుండి ఒక దేవదూత గారు వస్తున్నారు. ఆయన చేతిలో ఏ తాళపు చెవిందట? అగాధం యొక్క తాళపు చెవి ఉంది. అతడు ఆది సర్పమును అనగా అపవాదియు. ఆది సర్పం అంటే అర్థం కాదేమో అని పరిశుద్ధాత్మ తండ్రి ఏమని రాపిస్తున్నారంటే అపవాదియు సాతానును. వానికి ఏం పేర్లు ఉన్నాయి? అపవాదియు, సాతాను అను ఆ ఘట సర్పమును పట్టుకొని 1000 సంవత్సరములు వారిని బంధించి 1000 సంవత్సరములు వారిని బంధించి అగాధములో పడవేసి ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు ఇక జనములను మోసపరచుకుండునట్లు అగాధమును మూసి దానికి ముద్ర వేసెను. ఒకసారి చేతులెత్తి గట్టిగా చప్పట్లు కొడదామా? బోలో యేసు మహారాజుకే. ఈ అగాధాన్నే అయ్యగారు ఏం పేరు పెట్టారు? మట్టులేని గొయ్యేగా నీ కష్టమెల్లా గట్టెక్కే పని లేదుగా. మట్టులేని గొయ్యేగా నీ కష్టమెల్లా గట్టెక్కే పని లేదుగా. సమయము లేదని సన్నిధి పరులను, సమయము లేదని సన్నిధి పరులను చెదారగొట్టుటకివు కనిపెట్టుచున్నావు. పోవే ఓ సాధనా జాగ్రత్త సుమే నీ గొడ్డు మాకు చిక్కెను. దైవజనుడు ఇక్కడ పాడుతున్నారు, మట్టు లేని గొయ్యే కానీ కష్టం ఎల్లా. మట్టు లేని గొయ్యి. మట్టు అంటే ఈ బాటలకి అడుగు భాగాన్ని మట్టు అంటారు. దీనికి మట్టి ఎక్కడుందంటే అడుగు భాగం.
అంటే ఎన్ని నీళ్ళు పోసినా ఈడొచ్చి ఆగుతాయి, అవునా? వీటి నుంచి ఆగి ఇక్కడ నుంచి మళ్ళీ పైకి వస్తాయి. కానీ సైతానికి వేసే గొయ్యి అంటే ఇది గొయ్యి అనుకుందాం, ఇది గొయ్యి అనుకుందాం, ఈ మూత తీస్తే ఇది గొయ్యి. ఈ గొయ్యి అంటే చాలా పెద్ద గోతి అనమాట, అగాధం. ఈ గొయ్యి అనుకుంటే దానికి ఏమి లేదట, ఈ అడుగు భాగం లేదట. మీకు అర్థమైందా? అంటే ఈ 1000 సంవత్సరాలు వాడు కిందికి వెళ్తూనే ఉంటాడు కానీ పైకి రాలేడు. మట్టు లేని గొయ్యి. ఈ సైతాను గారిని తీసుకెళ్ళి పరలోకము నుండి వచ్చే దేవదూత అగాధం యొక్క తాళపు చెవి తీసుకొని వచ్చి ఆ తాళము తీసి వీని పట్టుకొని ఎవరిని చెప్పండి, ఆది సర్పము, ఘట సర్పము, అపవాది, సాతాను, ఇన్ని పేర్లు. అంటే ఒక పేరు చెప్తే మీకు అర్థం కాదేమో అని పరిశుద్ధాత్మ తండ్రి ఇన్ని పేర్లతో పిలిచి ఇదిగో వాడిని పట్టుకొని ఆ అగాధములు వేసి ఎప్పటి వరకట చదివాడు కదా, ఎన్ని సంవత్సరాలు? 1000 సంవత్సరాలు గడుచు వరకు దానికి ముద్ర వేసి బంధించారు. అందుకే ఆ 1000 సంవత్సరాలు వాడు లేడు కాబట్టే ఇక్కడ మోసాలు ఏముండవు, అవునా? పాపం ఉండదు, కీడు ఉండదు. అందుకే దైవజనుడు చక్కగా పారు ఆ 1000 సంవత్సరాలు ఎలా ఉంటుందంటే, ఇంటిలో నీ పోరు ఇంకి పోవునుగాక, వాదాలు భేదాలు వాడిపోవునుగాక, కలహాలు నీటాను కలసి పోవునుగాక, యుద్ధాలు క్రమముగా కరిగి పోవునుగాక, అన్ని పాపాలును అంతరించునుగాక, సర్వదేశములందు శాంతి కలుగునుగాక, నాగారి కథ ప్రతి నరుని కబ్బునుగాక, దేవుని మృక్కుట తేజరిల్లునుగాక, ఆయన బోధాలే అలుముకొనుగాక, ప్రజలందరికి దైవ భక్తి పెరుగునుగాక, మంచి జీవిని కనిక రించుచుందురుగాక, పాడి పంటలు ప్రతి వాణి కుండునుగాక, వెలుగు నీరుగాలి కలుగా చేసిన తండ్రి, మన అందరి వలన ఘనతానందునుగాక, మన అందరి వలన ఘనతానందునుగాక, మిత్రులారా అందరూ చేతులు పైకెత్తి హుషారుగా మైత్రితో పారా మార్తికమైన మాటల్ వచింతో మందానాతో వేణు మిత్రులారా రమ్ము. దేవునికి మహిమ కలుగును గాక. నేను త్రిత్వము గురించి ఆరంభించాలి కానీ దేవుడు ఎందుకు ఇలా తీసుకెళ్తున్నారు? దేవునికి మహిమ కలుగును గాక. దయచేసి గమనించాలి, ఇవన్నీ తెలియాలి మనకు. వాడు అక్కడ బంధించి ఉంటాడు, ప్రభువు పరిపాలిస్తారు. ఆ తర్వాత అంత్య తీర్పు కాలంలో మృతులందరూ కూడా లేవాలి. అప్పుడు తీర్పు తీరుస్తారు. అప్పుడు నరకము, అప్పటి వరకు నరకం డిసైడ్మెంటు ఉండదు. ఈ టైం టేబుల్ మనకు తెలిస్తే మనం ఆదివారపు ఆరాధన మానము, ప్రార్థన మానము, వాక్యము చదవడము మానము. ఎందుకంటే ఏం తెలుసుకుంటామంటే ఈ లోకము ఎన్నాళ్ళు బతికినా అస్థిరము అని తెలుసుకుంటాము. అస్థిరము, ఎన్ని రోజులు బతికినా ఎంత సంపాదించినా ఏదో ఒక రోజు ఈ లోకాన్ని మనకు కలిగిన వాటినన్నీ విడిచిపెట్టాలి. కానీ స్థిరమైంది, అది స్థిరమైంది దేవుని రాజ్యం. ఆ స్థిరమైన దాని కొరకు మనం ఈ లోకములో ఉండగానే సిద్ధపడాలి. అందుకే నమ్మ ఈ ఆరాధనలు, అందుకే ఉపవాస కూటాలు, అందుకే సభలు, ఈవేళ ఈ కార్యక్రమాలన్నీ ఎందుకంటే మనము సిద్ధపడడానికే. ఆ మేఘం ఎక్కడానికి సిద్ధపాటు, దేవుని రాజ్యానికి చేరుకోవడానికి సిద్ధపాటు. దయచేసి గమనించాలని మనవి చేస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరి మట్టుకు వారు నిన్ను నీవు ప్రోత్సాహపరుచుకొని
సిద్ధపరచుకోవాలి. లేకపోతే సేవకుడు సేవకురాలు ప్రోత్సాహపరుచున్నప్పుడు గమనించుకోండి. లేకపోతే వీళ్ళు పని ఇదిలే అని అనుకోదు సుమా. మా పని అదే, మిమ్మల్ని రేపడానికే, మిమ్మల్ని సిద్ధపరచడానికే. అది భాగ్యము మేము చేయాలి. కానీ గమనించుకోండి, ఆ రీతిగా మనం జీవించడానికి ముందుకు సాగాలని దేవుని సేవకునిగా మనవి చేస్తూ ఉన్నాను. సరే, మంచిది. ఈరోజు త్రిత్వాదివారము దీని గురించి వచ్చిందనమాట. ఇప్పుడంతా మీరు చెప్పలేదు కాబట్టి త్రిత్వాదివార పండుగ. ఈ పండుగలోనికి వచ్చిన మీకెల్లరికూ త్రిత్వ దేవుని మెండైన దీవెనలు వర్షము వలె దేవుడు మీ మీద కృమ్మరించును గాక. జాగ్రత్తగా కొద్ది నిమిషాలు చాలా క్లుప్తంగా త్రిత్వం గురించి చెప్పేసి నేను ముగించేస్తాను. దేవుడు ఒకరే, ముగ్గురుగా ఉన్నారు. అయ్యా ఇప్పుడే కదా ఒక్కరన్నారు, మళ్ళా ముగ్గురై ఉన్నారంటారేంటి? మాకేం అర్థం కాలేదయ్యా అంటారేమో. ఈవేళ చాలామంది కూడా అర్థం కాని పరిస్థితి. అయితే కొన్ని విషయాలు మనం గమనించి అర్థం చేసుకోవాలని మనవి చేస్తూ ఉన్నాను. ఇప్పుడు చెప్పండి, దేవుడు ఒక్కరా ముగ్గురా? దేవుడు ఒక్కరా ముగ్గురా? దేవుడు ఒక్కరే. దీని మీద స్టాండ్ అయి ఉండండి, అంటే నిలబడి ఉండండి. దాని మీద, ఆ మాట మీదే ఉండాలంటున్నాను. అంటే ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇది వాస్తవం, 100% వాస్తవం. దేవుడు ఒక్కరే, ఇక ఎవరెన్ని చెప్పినా మనం వినకూడదు. అయితే ఈ ఒక్కరే ముగ్గురుగా ఉన్నారు. మీరు కన్ఫ్యూజ్ కాదు మరలా. ఈ ఒక్కరు ముగ్గురుగా ఉన్నారు. దాన్ని ఏమంటున్నామంటే త్రిత్వము అంటున్నాం. త్రిత్వమై ఉన్నారు. తండ్రిగా ఉన్నారు, కుమారుడుగా ఉన్నారు, పరిశుద్ధాత్ముడుగా ఉన్నారు. ఈ ముగ్గురు ఒక్కరే, కానీ ముగ్గురు దేవుళ్ళు కాదు. గుర్తుపెట్టుకోండి, ముగ్గురు దేవుళ్ళు కాదు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ కలిస్తేనే దేవుడు. ఈ ముగ్గురు కలిస్తేనే, మీకు అర్థమైందా? అందుకే తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామమున, అంతే కదా, నామమున అంటాము. కానీ నామముల అని అను మనం గమనించాలని మనవి చేస్తూ ఉన్నాం. సరే, ఇక్కడ ఈ విషయం ఎక్కడ చెప్పినా ఇతరులేమి క్రైస్తవులేమి ఒక ప్రశ్న వేస్తారు. ముగ్గురు ఎలా ఉండగలరు? ముగ్గురు ఒక్కరు అనే ప్రశ్న వేస్తారు. ఈ ప్రశ్న అడగాల్సిందే. అయితే దీనికి జవాబు చెప్పుట చాలా కష్టము. పరమ భక్తులైన వారు సైతము నేటి వరకు ఈ మర్మములు గ్రహించలేదు. డాక్టర్ మార్టిన్ లూథర్ స్నేహితుడు ఫిలిప్ మిలాంగ్టన్ అనబడేటటువంటి ఒక ఆయన ఉండేవాడు. ఈయన గొప్ప వేదాంతి. బైబిల్లో ఉన్న సంగతులన్నీ ఈయనకు తెలుసు బాగా. అందుకే తన దేశంలో నుండి అన్ని ప్రాంతాల నుండి ఈయన ఎత్తుకొచ్చేవారు. ఈ లూథర్ గారు సలహా తీసుకునేవాడు తన స్నేహితుని దగ్గర. అంటే ఏదైనా అనేక విషయాల్లో సలహాలు తీసుకునేవాడు. ఎవరైనా అధికారులకి ఉత్తరం రాస్తే ఆ ఉత్తరం చూపించేవాడు తన స్నేహితునికి మిలాంగ్టన్కి. చూపించి ఇది ఇలా వద్దు, ఇది ఇలా వద్దు, ఇది ఇలా ఉండాలని సరి చేసిన తర్వాత పంపించేవాడు. కాబట్టి బైబిల్లో ఉన్న సంగతులన్నీ ఈయనకు బాగా తెలుసు. ఎవరికి? ఫిలిప్ మిలాంగ్టన్. ఈయన ఎవరంటే డాక్టర్ మార్టిన్ లూథర్ యొక్క డాక్టర్ మార్టిన్ లూథర్ ఎవరు? డాక్టర్ మార్టిన్ లూథర్ ఎవరు అంటే గుర్తుండాలి మనకి. ఈ బైబిల్ గ్రంథాన్ని మనం ఒక పండుగ చేసుకున్నాం. అక్టోబర్లో ఒక పండుగ చేస్తాం. అక్టోబర్ 31వ తేదీ. ఏం పండుగ? గుర్తుండాలి. నేను అందుకే అంటున్నా, టైం టేబుల్ గుర్తుండాలి మనకి, ఏ నెలలో ఏ పండుగలు వస్తాయో కూడా. అక్టోబర్లో
అక్టోబర్ 31 అయితే మనం నవంబర్ మొదటి వారంలో పండుగ చేస్తాం. బైబిల్ దాచబడిన బైబిల్ గ్రంథాన్ని బయటికి తీసుకొచ్చిన భక్తుడు ఎవరు? ఆ లూథర్ గారి ద్వారానే దేవుడు బయట తీసుకొచ్చాడు. అందుకే ఏడు చెప్తున్నా, ఈ లూథర్ యొక్క స్నేహితుడు ఫిలిప్ మిలాంగ్టన్. బైబిల్లో ఉన్న సంగతులన్నీ కూడా ఈయనకు బాగా తెలుసు. అందుకే బైబిల్ పాఠాలు నేర్చుకోవడానికి అనేక మంది ఎవరి దగ్గరికి వచ్చేవారంటే ఈ ఫిలిప్ మిలాంగ్టన్ దగ్గరికి వచ్చేవారు. అయితే బైబిల్లో ఉన్న సంగతులన్నీ ఈయనకి తెలిసినా కానీ ఈ త్రిత్వము గురించి, అంటే దేవుడు ఒక్కరు ముగ్గురు ఎలాగో, ముగ్గురు ఒక్కరు ఎలాగో ఆయనకు తెలియలేదు. అందుకే ఆయన చనిపోయే టైంలో ఒక మాట చెప్పాడట, ఇప్పుడు నేను పరలోకమునకు వెళుచున్నాను గనుక అక్కడ వారిని చూస్తాను. ఒక్కరు ఎలాగు ముగ్గురు, ముగ్గురు ఎలాగు ఒక్కరు పరమందు చూచి గ్రహిస్తాను అని ఫిలిప్ మిలాంగ్టన్ అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అంటే బైబిల్లో ఉన్న సంగతులన్నీ తెలిసినా కానీ త్రిత్వం గురించి ఈయనకి సరిగా అర్థం కాలేదు. అర్థం కాకపోయినా నమ్మాడా లేదా? దేవుడు ఒక్కరే అని నమ్మాడు. ముగ్గురై ఉన్నారని బాప్తిస్మం టైంలో అడుగుతాం మనం ఇది. అయితే ఆయన ఏం చెప్తున్నాడంటే, నాకు ఈ భూలోకములో ఉన్నంత వరకు, తెలుసుకున్నంత వరకు, అర్థమయ్యేంత వరకు అర్థమైంది. కానీ నేను పరలోకానికి వెళ్ళిన తర్వాత ఇంకా బాగా నాకు అర్థమవుతుంది అని నమ్ముతున్నాడు. మనకి ఎంత అర్థమైనా, కొంచెం అర్థమైనా, అంటే ఒక 100 రూపాయల్లో 10 రూపాయలు అర్థమైనా, లేకపోతే 20 రూపాయలు అర్థమైనా, 30 భాగం అర్థమైనా, నాకు అర్థమైంది. ఎంతవరకు అర్థమైందో అర్థమైంది. అయితే నాకు అర్థం కావాల్సింది అక్కడికి వెళ్ళిన తర్వాత అర్థమవుతుందని మనం నమ్మాలి. అందుకే ఈయన సందర్భాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నా. అయితే అర్థం కావడానికి అయ్యగారు ఎన్నో విషయాలు రాసుకొచ్చారు. దాంట్లో కొన్ని మాత్రం నేను చెప్తున్నా, కొన్నిటిని మీకు కొంచెం అర్థమవుతుంది. ఇప్పుడు ఒక పక్షి ఉందండి, ఒక పక్షి ఉంది అనుకుందాం, లేదా కాకి ఉంది అనుకుందాం. ఈ కాకి అంటే దానికి 2 నేత్రాలు, అంటే 2 కళ్ళు ఉన్నాయి కదా, 2 చెవులు ఉన్నాయి, 2 రెక్కలు ఉన్నాయి, అనేకమైన ఈకలతోనున్న శరీరం ఉంది. అవుననండి. అయ్యి బాబాయ్, మరి మౌనంగా ఉంటే ఏమోనయ్యా, మా ఊర్లో లేవు, మేము ఎప్పుడు చూడలేదు అన్నట్టుంది అనమాట మీ పరిస్థితి. నేత్రాలు ఉన్నాయి, చెవులు ఉన్నాయి, రెక్కలు ఉన్నాయి, అనేకమైన ఈకలతోనున్న శరీరం ఉంది. ఆ శరీరంలో రక్తం ఉంది, ఉందా? రక్తం ఉంది, మాంసం ఉంది, ఎముకలు ఉన్నాయి, ప్రాణం ఉన్నాయి. ఇవన్నీ కలిపితే కాకి. అమ్మాయ ఇప్పుడైనా బతికించినారు. ఇవన్నీ కలిపితేనే పక్షి, అవునా కదా? కాబట్టి ఈ పక్షులు ఇవన్నీ ఉన్నాయి. ఈ పక్షిలో ఏమేమి ఉన్నాయి చెప్పండి ఒకసారి. 2 కళ్ళు ఉన్నాయి, 2 చెవులు ఉన్నాయి, ముక్కు కూడా ఉంది, శరీరం ఉంది, ప్రాణం ఉంది, ఈకలు ఉన్నాయి, రక్తం ఉంది. ఇవన్నీ కలిపితే చెప్పండి. ఇప్పుడు చెప్పండి, కాకి మీ ఇంటి బయట వాలింది అనుకోండి, 2 కళ్ళు వాలినాయి, 2 చెవులు వాలినాయి, ఒక శరీరం వాలింది, రక్తం వాలింది అని అంటామా? ఏమంటాము? అవన్నీ కలిపితే అర్థమైందా? గమనించాలని మనవి చేస్తున్నా. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఇది ఒక ఎగ్జాంపుల్. అలాగే వడ్ల గింజ ఉంది. ఇది ఇంకొంచెం బాగా అర్థమవుతుంది అనుకుంటా మీకు. వడ్ల గింజ ఉంది. వడ్ల గింజ అంటే తెలుసు కదా, బియ్యపు గింజ. దీంట్లో కూడా త్రిత్వం ఉంది. ఇప్పుడు దానికి ఒక ఆకారం ఉందా లేదా? ఎట్లా ఉందంటే దాన్ని చెప్తాం మనం ఏదో ఒక రకంగా.
సన్నగా ఉంటుంది, కొంచెం పొడుగుగా ఉంటుంది, దానికి ఒక ఆకారం ఉంది. బియ్యపు గింజ అంటేనే మనకు కనపడుతుంటుంది అది, అవునా? మనం ఊహించుకుంటుంటాం, ఎందుకంటే ప్రతిరోజు తింటాం కదా, ప్రతిరోజు మనం భోజనం చేస్తాం కదా. దానికి ఏముంది? ఒకటి ఆకారము. దాన్ని ఏమంటాం? ఆకారమే కదా, ఏదో ఆకారం ఉంది దానికి. బియ్యపు గింజ, ఇప్పుడు గుడ్డు అనగానే దాని ఆకారం మనకు గుర్తొస్తుంది, అవునా కదా? ఉల్లిగడ్డ అనగానే గుర్తొస్తుందా? టమోటా అనగానే ఆకారం గుర్తొస్తుందా? బియ్యపు గింజ అంటేనే ఆకారం, అవునా? అన్నీ ఒకటే ఉంటాయా? మౌనంగా ఉంటే నాకు అనుమానం వస్తుంది. అన్నీ ఒకటే ఉండవు కదా. బియ్యపు గింజకి ఒక ఆకారం ఉంది దానికి. రైట్. ఇప్పుడు ఒకటి ఆకారము. రెండోది, దానికి రంగు ఉందా లేదా చెప్పాలి. ఎర్రగా ఉంటుంది కదా. అమ్మయ్య, ఎలాగుంటుంది? రంగు. మూడోది ఏంటంటే రుచి. కొంతమంది ఇది సోనా మసూరా నాకు తెలియదు, కానీ నాకు తెలియక నేను అడుగుతాను, ఈ సోనా మసూరా దాన్ని ఏమంటారు? స్టోర్ బియ్యమా? స్టోర్ బియ్యం కదండి. ఇంకో చోట వేరేటి అంటారు అన్నమాట. మన వైపు స్టోర్ బియ్యం అంటారు. వీళ్ళు వెంటనే ఏం చేస్తారంటే నోట్లో వేసుకుని నమ్మలేశారు. ఎందుకు? రుచి చూచి అది ఏంది అని చెప్పడానికి. కాబట్టి ఈ దీంట్లో ఏమున్నాయి చెప్పండి? ఒకటి ఆకారం ఉంది, రెండోది చెప్పండి రంగు ఉంది, మూడోది చూసారా? మూడు ఉన్నాయి కానీ ఒకటే. దీంట్లో మూడు ఉన్నాయి కానీ ఒకటే. అదే త్రిత్వం అంటే. గమనించాలని మనవి చేస్తూ ఉన్నాను. దీంట్లో ఏ ఒక్కదాన్ని మనం పక్కకు తీయడానికి, రంగుని తీసేసారా? రంగుని తీసేసినా అంత పోతుంది, వేరు చేయడానికి వీలు లేదు. రైట్. ఇంకొకటి చెప్పి నేను ముందుకు వెళ్తా. ఇంకోటి ఏంటంటే అగ్ని జ్వాల. మీ ఇంట్లో ఒక క్యాండిల్ ఉందనుకోండి, దాన్ని కొవ్వొత్తి అంటాం కదా, తెలుగులో కొవ్వొత్తి. దాన్ని వెలిగించండి. ఇప్పుడు దాన్ని వెలుగుతుంది అనుకోండి, వెలుగుతుంది. కొవ్వొత్తి ఈ కొవ్వొత్తిలో కూడా త్రిత్వం ఉంది. కొవ్వొత్తులే అని అనుకోవద్దు, జ్వాల ఏదైనా కానీ, మంట. ఇప్పుడు మీరు ఏడైనా మంట వేసినారనుకో, ఏడన్నా బయట అంటించినారు, అది జ్వాలే. దాంట్లో ఏముందంటే త్రిత్వం ఉంది. ఒకటి ఆకారము, ఒకటి ఏదో ఒక ఆకారం. కొద్దిసేపు ఇలా ఉంటుంది, కొద్దిసేపు ఇలా మండుతుంది, కొద్దిసేపు స్ట్రైట్ మండుతుంది. ఏదో ఒకటి ఆకారం ఉంది. ఒకటి ఆకారము. రెండోది, కొంతమంది మాట్లాడడంలా, పోనీ అంటించినప్పుడు చేయి పెట్టి చూడండి, వేయి ఉందని, వేడి ఉందో లేదో ఏలు పెట్టి చూడండి, అర్థమవుతుంది. దాంట్లో ఏముంది చెప్పండి? వేడి. ఒకటి ఆకారం ఉంది, రెండోది, మూడోది వెలుగుంది. చూడండి, మూడు ఉన్నాయి దీంట్లో మీరు వేడిని తీసేయడానికి ప్రయత్నం చేయండి, మిగిలిన రెండు ఉంటాయా చెప్పాలి. వేడిని తీసే ప్రయత్నం చేసే మిగిలిన రెండు కూడా సేమ్ అంతే. త్రిత్వములో దేవుణ్ణి వేరు చేయలేము. అంటే మనం ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవా అని సపరేట్గా మనం పిలిచొచ్చు అనొచ్చు తప్ప, కానీ వేరు చేయలేము దేవుణ్ణి. గమనించాలని మనవి చేస్తూ ఉన్నాను. దేవునికే మహిమ కలుగును గాక. ఇంకోటి ఏంటంటే మనిషిలో త్రిత్వం ఉంది. నాలో త్రిత్వం ఉంది, ఇక్కడ కూర్చున్న మీలో కూడా, దేవునిలోనే కాదు మనలో కూడా ఏముంది? త్రిత్వము ఉంది. త్రిత్వము గమనించాలని మనవి చేస్తూ ఉన్నాను. దేవునికే మహిమ కలుగును గాక. ఏమేం చెప్పేయండి? ఒకటి శరీరము కనపడుతుంది, ఒకటి శరీరము, రెండు ప్రాణము, మూడు అమ్మయ్య వెరీ గుడ్, ఈ మూడు కలిపితేనే అవునా? ప్రాణం లేదంటే కదా మనిషి కాదు, ఇంకా ఏమంటారు? కాబట్టి మనిషిలో కూడా అద్భుతమైంది, ఇది బాగా అర్థమవుతుంది అన్నమాట. మనిషిలో కూడా త్రిత్వం ఉంది. గమనించాలని మనవి చేస్తూ ఉన్నాను.
ఇప్పుడు ఎవరైనా వచ్చినారనుకో మన ఇంటికి, శరీరం వచ్చిందంటారా, లేకపోతే ప్రాణం వచ్చిందంటారా, ఆత్మ వచ్చిందంటారా? అంటే ఈ మూడిటికి కలిపి ఆ మనిషికి ఒక పేరు ఉంటుంది, అవునా కదా? ఆ పేరుని బట్టి, లేదా ఆ పేరు తెలియడానికి ఆ మనిషి వచ్చాడని అంటాడు, అవునా కదా? అంటే ఈ మూడిటిని కలిపి మనిషి. ఇప్పుడు అర్థమైందా? 100% అర్థం కాకపోయినా నేను చెప్పే మాట వీటిని బట్టి మనకు కొంచెమైనా అర్థమై ఉంటుంది. ముగ్గురు దేవుళ్ళు కాదు, మనం ఒకరా ముగ్గురుమా? ఇంతవరకు 3 అన్నారు, ఇంతవరకు ప్రాణం, ఆత్మ, శరీరం ముగ్గురు కాదా? కాదా? ముగ్గురు కలిపితేనే అదే తండ్రి, కుమార, ఆ ముగ్గురు కలిపితేనే దేవుడు. ఇది అర్థమైతే అది అర్థమవుతుంది, గమనించాలని మనవి చేస్తున్నా. అందుకే చూడండి, దినములో కూడా 3 ఉన్నాయి: ఉదయకాలము, మధ్యాహ్న కాలము, సాయంకాలం, లేకపోతే రాత్రి కాలం. ఈ 3 కలిపితేనే ఒక రోజు. అలాగే శీతాకాలము, వేసవి కాలము, వర్షాకాలం, ఆ కలిపితేనే సంవత్సరం. దాంట్లో కూడా త్రిత్వం ఉంది. దయచేసి దేవుడు త్రిత్వమై ఉన్న దేవుడు తండ్రి కాలము, కుమారుని కాలము, పరిశుద్ధాత్మ కాలము అని 3 కాలాలుగా ఆయన ప్రత్యక్షమై తన భక్తులతో మాట్లాడుతూ వచ్చినట్లు గమనించాలి. తండ్రి కాలములో ఆయన తండ్రిగా మాట్లాడుతూ వచ్చారు. అందుకే ఆది కాండం మొదలుకొని మలాకీ గ్రంథం వరకు కూడా ఎలా కనిపించారు చెప్పాలి? తండ్రిగా. తర్వాత కుమారుని కాలం అనగా యేసుక్రీస్తు ప్రభువారు. మత్తయి సువార్త, 4 సువార్తల్లో ఆయన ప్రస్తావన మనకు కనపడుతుంది. ఆయన బోధలు కనపడతాయి, ఆయన కార్యాలు కనపడతాయి, ఆయన మరణం కనపడుతుంది, ఆయన పునరుద్ధానం కనపడుతుంది, ఆరోహణం కనపడుతుంది. కాబట్టి అది కుమారుని కాలం. అంటే తండ్రి కాలములో తండ్రి మాట్లాడారు, చెప్పవలసినవి చెప్పారు. కుమారుని కాలములో కుమారుడు చేయవలసినంత ఆయన చేస్తారు. అయితే 3వది పరిశుద్ధాత్మ కాలం. సంఘము మీదికి పెంతెకోస్తు దినమున పరిశుద్ధాత్మ కుమ్మరించబడింది, దేవుడిచ్చారు. అప్పటి నుంచి ఆరంభమైంది పరిశుద్ధాత్మ కాలం. ఎప్పటి వరకు పరిశుద్ధాత్మ కాలం అంటే యేసుక్రీస్తు ప్రభువారి 2వ రాకడ వరకు కూడా ఏ కాలము? పరిశుద్ధాత్మ కాలం. అంటే మనం ఏ కాలంలో ఉన్నాం ఇప్పుడు? అర్థమైందా? అంటే తండ్రి కాలం అయిపోయింది, కుమారుని కాలం, ఇప్పుడు పరిశుద్ధాత్మ కాలంలో పరిశుద్ధాత్ముడు మాట్లాడుతూ ఉన్నారు. అనేక సేవకులను నిలవబెట్టుకొని, సేవకురాలను నిలబెట్టుకొని ఆత్మ తండ్రి ఆయన పని జరుగుతుంది. ఇప్పుడు పరిశుద్ధాత్మ పని జరుగుతుంది. నేను ఇప్పుడు చెప్పాను 3 కాలాన్ని చెప్పాను: తండ్రి కాలము, కుమారుని కాలము. తండ్రి కాలంలో తండ్రి ఆయన పని జరిగించుచూ వచ్చారు, భక్తులతో మాట్లాడుతూ వచ్చారు. కుమారుని కాలంలో కుమారుడుగా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కార్యాలన్నీ కనిపించాయి. ఇప్పుడు పరిశుద్ధాత్మ కాలం, పరిశుద్ధాత్మ కార్యాలు చూస్తున్నాం, పరిశుద్ధాత్మ వాక్కులు మనం వింటున్నాం. అయితే ఒక్క ప్రశ్న ఏంటంటే, తండ్రి కాలములో కుమారుడు పరిశుద్ధాత్ముడు లేరా? తండ్రి కాలములో అంటే తండ్రిగా ఆయన ప్రత్యక్షమయ్యారు, భక్తులతో మాట్లాడుతున్నారు, ఆయన కార్యాలు జరుగుతూ ఉన్నాయి. కుమారుడైన యేసు ప్రభువారు పరిశుద్ధాత్మ తండ్రి లేరా? అది గుర్తుపెట్టుకోండి. తండ్రి కాలములో కూడా కుమారుడు పరిశుద్ధాత్ముడు ఉన్నారు. అయితే మరుగుగా, బహిరంగంగా కాదు. ఎలాగో మరుగుగా ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు కదా యూదులతో, రాళ్ళతో కొట్టడానికి ప్రయత్నం చేస్తుంటే అక్కడ ఒక మాట అంటారు: అబ్రహాము పుట్టక మునుపే నేనున్నాను. ఒకసారి
చదువుతాను నేను 8వ అధ్యాయం యోహాను సువార్త 58వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, యేసు అబ్రహాము పుట్టక మునుపే నేనున్నానని మీతో అబ్రహాము పుట్టక మునుపే నేనున్నాను ఆయన అంటున్నాడు. మనకు ఆధారం ఇదే. తండ్రి కాలములో కూడా అబ్రహాం భక్తుడు ఎప్పటికాల భక్తుడు, పాత నిబంధనలో మొదటి గ్రంథమైన ఆది కాండములో ఉన్నటువంటి భక్తుడు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారు అంటున్నారు, ఏమంటున్నారంటే అబ్రహాము పుట్టక మునుపే నేనున్నాను. అంటే ఆయన ఉన్నారు, అక్కడ మరుగుగా ఉన్నారు. కుమారుడు ఉన్నారు, పరిశుద్ధాత్ముడు ఉన్నారు. అందుకే యోహాను సువార్త 17వ అధ్యాయం 5వ వచనములో కూడా ఏమంటున్నారు చూడండి ఒకసారి. యోహాను సువార్త లోకము ఏంటంట, లోకము పుట్టక మునుపు లోకము పుట్టక మునుపు నీ యొద్ద ఏ మహిమ నాకు ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుము. అంటే ఏమని అర్థం అక్కడ? లోకము పుట్టక మునుపు కూడా ఎవరి దగ్గర ఉన్నారు ఆయన చెప్పండి. కాబట్టి తండ్రి కాలములో కుమారుడు ఉన్నారు, పరిశుద్ధాత్ముడు ఉన్నారు. అయితే మరుగుగా ఆయన మాత్రమే ఉన్నారని అర్థం కాదు, అక్కడ మరుగుగా ఉన్నారు. ఇంకొక మాట చెప్తున్నా, కుమారుని కాలములో తండ్రి పరిశుద్ధాత్ముడు ఉన్నారా లేరా చెప్పాలి? ఉన్నారు. అయితే బహిరంగముగా కుమారుడు కనపడుతున్నారు, కానీ మరుగుగా తండ్రి ఉన్నారు, పరిశుద్ధాత్ముడు ఉన్నారు. గమనించాలని మనవి చేస్తూ ఉన్నాను. ఫిలిప్పుతో అన్నారు కదా యేసుక్రీస్తు ప్రభువారు, ఫిలిప్పుతో నన్ను చూచినవాడు తండ్రిని. యోహాను సువార్త 14వ అధ్యాయం 9వ వచనాన్ని చదివితే, యేసు ఫిలిప్పు నేను ఇంతకాలం మీ యొద్ద ఇంతకాలము మీ యొద్ద ఉండినను నువ్వు నన్ను ఎరుగవా? నన్ను చూచినవాడు తండ్రిని చూచి ఉన్నాడు కనుక తండ్రిని మాకు కనబరచమని ఏలా చెప్పుచు. గమనించాలని మనవి చేస్తూ ఉన్నాను. అంటే నన్ను చూచేవాడు తండ్రిని చూస్తున్నాడు. యోహాను సువార్త 10:30 చదివితే, నేనును తండ్రియును ఏకమై ఉన్నామని వారితో చెప్పాను. చూడండి, నేను తండ్రి అంటే యేసయ్యలోనే ఉన్నారు. 14వ అధ్యాయం 20 వచనాన్ని చదివితే యోహాను సువార్త 14:20, నేను నా తండ్రి యందును మీరు నా యందును నేను మీ యందును ఉన్నామని ఆ దినమున మీరు ఎరుగుదురు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఏకమై ఉన్నారు. ఇక్కడ కుమారుని కాలములో కూడా తండ్రి ఉన్నారు, పరిశుద్ధాత్ముడు ఉన్నారు. అయితే మరుగుగా ఒక్కొక్కసారి మనకి బయలుపడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికే మహిమ కలుగును గాక. ఇంకా కుమారుని కాలములో మనకు త్రిత్వము బాగా ఎక్కడ కనపడుతుంది అంటే, ఇందాక మనం చదువుకున్నాం మత్తయి సువార్త 3వ అధ్యాయము చివరి వచనాల్లో 16-17 వచనాల్లో యేసయ్య బాప్తిస్మము పొందిన వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డునకు వచ్చాను. ఇప్పుడు కుమారుడుగా యేసుక్రీస్తు ప్రభువారు కుమారుడుగా ఆయన బాప్తిసం పొందారు. ఇదిగో ఆకాశము తెరవబడెను. ఆయన ఒడ్డుకు వచ్చారు, ఆకాశము తెరవబడి దేవుని ఆత్మ పావురం వలె, దేవుని ఆత్మ, ఇక్కడ ఆత్మ కనపడుతుంది. ఆత్మ ఎలాగుందంట, పావురం వలె దిగి తన మీదకి వచ్చుట చూచెను. కాబట్టి ఆత్మేమో పావురం వలె ఆయన మీదకి వస్తున్నారు. గమనించాలని మనవి చేస్తూ ఉన్నాను. అంటే కుమారుడు కనిపించారు, ఇక్కడ ఆత్మ ఎలాగో చెప్పండి, పావుర రూపములో. తర్వాత మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడని ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఒక శబ్దం ఆకాశం నుండి వచ్చింది. ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చిందంటే ఇది ఎవరి శబ్దము? ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అని ఒక శబ్దం వినపడిందంటే ఇది ఎవరి శబ్దం అంటే తండ్రి. అంటే త్రిత్వం ఇక్కడ బాగా కనపడుతుంది మనకి. అంటే కుమారుడుగా యేసు ప్రభువారు బాప్తిసం పొందారు. చెప్పండి రెండోది, ఆత్మ పావురం వలె ఆయన మీదికి దిగి వచ్చింది. ఒక శబ్దము వినపడింది, ఒక మాట. ఏ మాట అంటే ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు, ఇది ఎవరిదంటే తండ్రి అయినా దేవునిది.
ఈ త్రిత్వము బాగా మనకు కనబడుతుంది, గమనించాలని మనవి చేస్తూ. అలాగే పరిశుద్ధాత్మ కాలములో కూడా, పరిశుద్ధాత్మ కాలములో తండ్రి కుమారుడు లేరా అంటే కాదు, ఉన్నారు. అయితే ఇప్పుడు పరిశుద్ధాత్ముని కాలములో పరిశుద్ధాత్మ కార్యాలు జరుగుతాయి, ఆయన ప్రత్యక్షమవుతున్నారు. అయితే తండ్రి కుమారుడు కూడా మరుగుగా కనపడుతున్నారని గమనించాలని మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి త్రిత్వము గురించి మనం గ్రహించాలని మనవి చేస్తూ ఉన్నాను. అయితే దేవుడు చక్కటి ఒక మాట అంటారు, ఒక మాట, ఈ త్రిత్వము అంటే ఈ త్రిత్వమై ఉన్న దేవుణ్ణి మనం కలిగి ఉండాలి. ఈ త్రిత్వమై ఉన్న దేవుణ్ణి మనం సంపాదించుకోవాలి. ఈ త్రిత్వమై ఉన్న దేవుడు మనతో ఉండాలి, మనలో ఉండాలి. ఎట్లా? అయితే త్రిత్వమై ఉన్న దేవుడు మనలోనికి రావాలంటే, మనలో ఆయన ఉండాలంటే, మనతో ఆయన నివాసం చేయాలంటే ఒక మాట నేను చదివిస్తాను. చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయము 23వ వచనాన్ని చదవండి. యేసు ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును. జాగ్రత్తగా ఈ మాట మీరు వినాలి. ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును అంటే నన్ను ప్రేమిస్తే నా మాట వింటాడు. నన్ను ప్రేమిస్తే, ప్రేమించడం అంటే ఏంటి? 1,00,000 రూపాయలు కానుకేసిన ప్రేమించినట్ట? ప్రేమించడం అంటే ఏంటంటే మాట వినడము. మాట గుర్తుపెట్టుకోవాలా, మాట వినడమే ప్రేమించడం. నా తండ్రి వారిని ప్రేమించును. చూడండి, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును. అప్పుడు నా తండ్రి వారిని ప్రేమించును. అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును. యేసు ప్రభువు వారి మాట అంటున్నారు. అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును. మేము వాని యొద్దకు వచ్చి, ఏమంటున్నారు? మేము, నేను కాదు. మేము అంటే త్రిత్వమై ఉన్న మేము. అంటే నేను, తండ్రి, పరిశుద్ధాత్ముడు అంటే ముగ్గురమైన మేము, త్రిత్వమై ఉన్న మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. ఇప్పుడు గట్టిగా చప్పట్లు కొడదాం. నేను దేవుణ్ణి ప్రేమిస్తేనట నేను దేవుని మాట వింటా. నువ్వు దేవుని ప్రేమిస్తేనట నువ్వెవరి మాట వింటావు? సైతాన్ని ప్రేమిస్తే మాట్లాడరే. మరి మీరు దేవుని మాట వింటున్నారా? చెప్పండి. దేవుని మాట వినే వాళ్ళందరూ ఏం చేస్తారంటే ఏ సమస్య వచ్చినా బైబిల్లో చూసుకుంటారు, బైబిల్లో ఎత్తుకుంటారు. కానీ కొంతమంది మనుషుల దగ్గర ఎత్తుకుతుంటారు, కొంతమంది దారాల దగ్గర ఎత్తుకుతుంటారు, కొంతమంది నిమ్మకాయల దగ్గర ఎత్తుకుతూ ఉంటారు. తెలుసా మీకు? అందుకే జాగ్రత్త. నువ్వు దేవుని ప్రేమిస్తే దేవుని మాట వింటావు. నువ్వు దేవుడు ఏం చెప్పారో వెతుక్కుంటావు. అయితే నువ్వు దేవుని ప్రేమిస్తేనట దేవుని మాట వింటావు. నువ్వు తండ్రి నిన్ను ప్రేమిస్తారట. ఎంత చక్కటి మాట! తండ్రి నిన్ను ప్రేమిస్తారు. అంతేకాదు యేసయ్య ఏమంటారంటే మేము అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్ములమైన మేము వాని యొద్ద అంటే నీ యొద్ద, నువ్వు ప్రేమించే వ్యక్తివైతే నీ యొద్ద వచ్చి మేము నివాసము చేస్తాము. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకటి గమనించండి, త్రిత్వమై ఉన్న దేవుడు నీ ఇంటిలో నివాసం చేయాలంటే, నీతో నివాసం చేయాలంటే, నీలో నివాసం చేయాలంటే ఏం చేయాలా? దేవుని ప్రేమించాలి. మనము అంటే దేవుని మాట వినాలి. మనం ప్రేమిస్తున్నామా దేవుణ్ణి? దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించారు ఒకసారి ఆలోచించండి. ఈ భూమి ఆకాశములు సమస్తాన్ని మన కొరకు ఆయన నిర్మించారు. తల్లి గర్భములో ఉండగా అవయవ నిర్మాణం చేసిన దేవుడు,
ఒకసారి ఆలోచించండి. నువ్వు తల్లి గర్భములో ఉన్నప్పుడు నీకు ఊపిరి ఎలా ఆడింది? ఆయన చేతులు నిన్ను నిర్మాణం చేశాయి. ఈవేళ మనం పెరిగి పెద్దోళ్ళమైనామని ఏదేదో మనం మాట్లాడేస్తాం, ఏదేదో అనుకుంటా ఉంటాం. కానీ దేవుడిని రూపించింది దేవుడు నిన్ను. 9 మాసాలు తల్లి గర్భములో పెట్టింది నిన్ను ఆయన. జీవముతో ఉంచింది నిన్ను, పెంచి పెద్ద చేసింది నిన్ను ఆయన దేవుడు. అంతేకాదు, నీలో ఉన్న పాపం తీసివేయడానికి దేవుడే, పరమందు ఉన్న దేవుడే సింహాసనాన్ని విడిచి ఈ లోకానికి వచ్చారు. ఆయన శిశువుగా జన్మించారు ఆయన. అంతేకాదు, మన పాపము, మన శాపము, మన శిక్ష ఆయన మీద వేసుకున్నారు. ఆయన శరీరం అంతా నలుగుగొట్టబడింది. తెలుసా నీకు? ఎప్పుడైనా గమనించావా? నీ పాపం తీసివేయడానికే, నా పాపం తీసివేయడానికే ఆయన శరీరం అంతా నలుగొట్టబడింది. ఆయన రక్తము చిందించబడింది. మన పాపాలు తీసేయడానికే ఆయన ప్రాణం ఇచ్చారు. నీ తల్లి కానీ, నీ చెల్లి కానీ, మీ నాన్న కానీ, మీ అన్నదమ్ములు కానీ, నీ బంధువులు కానీ, నీ స్నేహితులు కానీ, ఎవ్వరూ నీ కొరకు ప్రాణం ఇచ్చిన వారు ఎవరున్నారు? యేసువారు. అంతగా నిన్ను ప్రేమించారే. మరి అంతగా ప్రేమించి దేవుడు ఇంకా నువ్వు దారి తప్పిపోతుంటే నువ్వు తప్పిపోకుండా కృప చూపి సరిచేస్తూ నిన్ను పెళ్లి కుమార్తెగా తయారు చేయాలని బోధలిస్తూ ఇంతగా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నారే. మరి నువ్వు దేవుని నువ్వు ఎలా ప్రేమిస్తున్నావు? దేవుని నువ్వు ఎలా ప్రేమిస్తున్నావు? దేవుడు అంటున్నారు స్పష్టముగా, ఇదిగో ఎవరైతే ప్రేమిస్తారో వారి యొద్ద మేము నివాసం ఉంటాము. నువ్వు మాట వినే కుమారుడుగా ఉంటే, బైబిల్లో ఉన్న భక్తులందరూ కూడా దేవుని మాట విన్నవారే. దేవుని మాట. అందుకే దైవజనుడు ఒక చక్కటి మాట చెప్పారు మనకి. బైబిల్ మిషన్కు ఒక మూల వాక్యం ఏమి ఇచ్చారంటే, ఆయన మీతో చెప్పునది. దీంట్లోనే ప్రేమ ఉంది. ఆయన ఏం చెబుతారో మీరు అది చేయండి. మనం ఇది చేస్తే త్రిత్వమై ఉన్న దేవుడు మనతో నివాసం చేస్తారు. ఇది చాలదా? ఇక దేవుడుంటే మనకు కొదవనా? దైవజనుడు అన్న, నాకేమి కొదువా, నాకేమి కొదువా నాదుడుండా, ఇక నాకేమి కొదువా నాదుడుండా, శ్రీకరుండగు దేవుడే నా శ్రేష్ఠ పాలకుడు, నా ఏక రక్షకుడు, గనుక నాకేమి కొదువా నాదుడుండా. దేవునికి మహిమ కలుగును గాక. ఇక చివరిగా చూడండి, తెస్సలోనిక మొదటి పత్రిక 5వ అధ్యాయము 23-24 వచనాలు చదువుకుందాం. చూడండి. సమాధానకర్తయగు దేవుడు మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక. మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక. మీ ఆత్మయు, ఇక్కడ 3 విషయాలు చెప్తున్నాడు. మీ ఆత్మ, జీవమును, జీవం అంటే ప్రాణము, శరీరమును, శరీరం. ఆత్మ, ప్రాణము, శరీరం. మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడ యందు, మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడ యందు నిందారహితముగాను, ఎలాగంట? నిందారహితముగాను, సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడును గాక. దేవునికి మహిమ కలుగును గాక. మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మకమైన వాడు, అలాగూ చేయనన్నారు. అయితే ఇక్కడ ఈ వచనాన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలంటే, యేసుక్రీస్తు రాకడ టైములనట మన ఆత్మ, మన ప్రాణము, మన శరీరము ఎలా ఉండాలట? మన ఆత్మ, మన ప్రాణము, మన శరీరం, ఈ 3 నిందారహితముగా ఉండాలి. అప్పుడే మనం మేఘం ఎక్కుతాము. కొంతమంది ఏమంటారంటే ఆత్మ బాగుంటే చాలంట. అంటే శరీరము ఎక్కడైనా ఎంత బురదలో పొరలన్నా పర్లే అన్నమాట. అంటే పాపం అనే బురదలో. కొంతమంది అభిప్రాయం అది.
కానే కాదు. బైబిల్ ఏం చెప్తుందో చూడండి. మన ఆత్మ, మన ప్రాణము, మన శరీరము నిందారహితం. అంటే మన ఆత్మను కాపాడుకోవాలి, మన ప్రాణమును, మన శరీరము నిందారహితముగా, అంటే ఏ పాపము లేని రీతిగా, ఏ దుస్థితి లేని రీతిగా, ఏ కల్మషము లేని రీతిగా మనం కాపాడుకోవాల్సిన అవసరత ఉంది. అందుకే ఎంత జాగ్రత్తగా, అంటే మన శరీరాన్ని, అందుకే బైబిల్ ఏం చెప్తుందంటే నీతి సాధనాలుగా మీ అవయవాలను, ఈ అవయవాలు ఎక్కడున్నాయి? శరీరంలోనే కదా. ఈ చేతులు, కాళ్ళు, కళ్ళు, చెవులు, నాలుక, పెదవులు, ఇవన్నీ ఎక్కడున్నాయి? శరీరంలోనే కదా. ఈ శరీరంలో ఉన్న అవయవాలను నీతి సాధనాలుగా దేవునికి అప్పగించండి, కానీ దుర్నీతి సాధనాలుగా పాపానికి అప్పగించొద్దు అని రోమపత్రిక 6:12 మనం చూస్తాం. కాబట్టి ఈవేళ మన శరీరాన్ని మనం కాపాడుకుంటున్నామా నిందారహితముగా? నీ ఆత్మను నువ్వు కాపాడుకుంటున్నావా? నీ ప్రాణాన్ని నువ్వు కాపాడుకుంటున్నావా? జాగ్రత్త. ఇదే సిద్ధపాటు. మనం విడిచిపెట్టేయకూడదు. కొంతమంది ఈ శరీరాన్ని విడిచిపెట్టేస్తారు, పాపానికి అప్పగించేస్తారు, సైతానికి అప్పగించేస్తారు. రేపొద్దున యేసయ్య రాకడ టైంలో ఎట్లా రాయబడింది బైబిల్లో, ఆయన వచ్చే టయానికి ఇదిగో నీ ఆత్మ నిందారహితంగా ఉండాలి, నీ ప్రాణము నిందారహితముగా ఉండాలి, నీ శరీరము నిందారహితముగా ఉండాలి. అవునండి. నోవహును దేవుడు చూచినప్పుడు ఎలా కనపడ్డాడు? నీతిమంతుడిగా కనిపించాడు. అందుకే ఓడలోనికి రా అని దేవుడు పిలిచాడు. ప్రభు వచ్చే సమయంలో మనము కూడా ఆ రీతిగా కనపడాలి, నిందారహితముగా. దానియేలులో ఏ తప్పైనను, ఏ లోపమైనను కనపడలేదు. కాబట్టి మనము కూడా ఆ రీతిగా మనం జీవిస్తే ప్రభు రాకుడు రాగానే మనం మేఘం ఎక్కుతాం. గమనించాలని మనవి చేస్తూ ఉన్నాం. అటు ధన్యత దేవుడు మనకెల్లరికీ అనుగ్రహించునుగాక.